మహాదేవునికి మహిమ కలుగును గాక. మన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ఈ కృపా వాగ్దానం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక. మీకు సమాధానము శాంతిని దేవుడు అనుగ్రహించును గాక. ప్రతిరోజు దేవుని కృపను బట్టి ఆయన వాగ్దానాన్ని ధ్యానించుకుంటూ ఆయన కృపలో మనం ఆత్మీయ జీవితంలో వర్ధిల్లడానికి దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తున్నాడు. మీరు ఈ కృపా వాగ్దానం వింటున్నారు, మీ జీవితంలో దేవుడు కార్యాలు చేస్తున్నాడని ఎన్నో విధమైన ఫోన్ల ద్వారా మీరు తెలియజేస్తున్నారు. అందరిని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవుడు ఈ విధమైన పని మనకిచ్చి ప్రతిరోజు ఈ విధంగా ఒకరి యోగక్షేమాలు ఒకరు తెలుసుకుంటూ దేవుని కొరకు మనం జీవించడానికి, దేవుని వాగ్దానం ద్వారా మనం బలపరచబడ్డానికి దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తున్న రీతిని బట్టి ఆయనకే మహిమగంతా ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినాన్ని దేవుడు మనకిస్తున్నటువంటి కృపా వాగ్దానాన్ని ధ్యానించుకుందామా? యెషయా గ్రంథం 48వ అధ్యాయము 21వ వచనం. ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించెను, వారు దప్పికొనలేదు. రాతి కొండలో నుండి వారి కొరకు ఆయన నీళ్లు ఉపక చేసెను. దేవుడు ఎంత గొప్ప వాగ్దానం అండి. ఎడారి స్థలముల్లో మనం నడిచినప్పటికీ కూడా దేవుడు మనల్ని ఏమాత్రం కూడా తెప్పికొననివ్వకుండా చేస్తున్నాడట. నిజంగా ఎడారిలో ఏముంటాయండి? నీరు ఉండదు. ఎటు చూసినా ఇసుకే కనపడుతుంది. ఎటు చూసినా ఎండమావులే కనపడతాయి. అంటే ఎండమావులు అనగా కొంత దూరంలో నీరున్నట్లుగా కనపడతాయి. అక్కడ దాహం దాహం దాహం. ఎడారిలో ఎటు చూసినా ఎండమావులే కనపడుతుంటే మనం దాహం వేస్తుందని ముందుకు వెళ్తే అక్కడ నీరు ఉండదు, ఎండమావి. అయితే అటువంటి త్రోవల్లో మనం వెళుతున్నప్పటికీ కూడా దేవుడు అంటండి మనకు ఆయన దప్పికొననివ్వడంటండి. మనం ఏమాత్రం కూడా అలసిపోనివ్వడంటండి. మనం ఏమాత్రం కూడా మనం తొట్టిల్లిపోకుండా మనలను బలపరుస్తానని ఈ దినాన్ని మనకు గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. నిజంగా ఈ లోకం ఎడారి లాంటిది. ఈ ఎడారి జీవితంలో ఎడారి బ్రతుకుల్లో దేవుడు మనకు తోడే ఉండకపోతే మనం ఆయనలో మనం జీవిస్తూ ఉండగా మళ్ళీ ఆయన బలపరుస్తూ రాతి నేల నుండి నీళ్లను ఉబుకింపచేస్తున్న దేవుడు అంటే రాతి గుండుల్లో నుంచి, రాతి మనస్తత్వాల్లో నుంచి ప్రేమ కలిగినటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించి మనను బలపరుస్తున్నాడండి. ఈ దినాలలో మనం ఎన్నో సమస్యలతో ఈ లోకంలో ఎడారి లాంటి సమస్యలు, ఎడారి లాంటి భయంకరమైనటువంటి వేదనకరమైన పరిస్థితులు, కుటుంబంలో రకరకాల అడ్డుతెరలు, ఆందోళన పరిస్థితులు, శరీరం మీద దాడి చేస్తున్న రోగాలు, భయంకరమైనటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా ఎడారి లాంటి సమస్యలే. అయినప్పటికీ ఎడారిలో మనం నడుస్తున్నప్పటికీ, మనం నడిపిస్తున్నప్పటికీ దేవుడు అటండి మనల్ని దప్పికొననివ్వడంటండి. ఎందుకంటే మనం అలసిపోతున్నాం, ఒక్కొక్కసారి ఒక్కొక్క సమస్యను బట్టి మనం వేసారిపోతున్నాం. అయినా కూడా మళ్ళీ ఏమాత్రం కూడా అలసిపోనివ్వకుండా, వేసారిపోనివ్వకుండా, తొట్టెళ్ళిపోకుండా, ఇదిగో నేను నీ పక్షంగా ఉన్నాను, నీతో ఉన్నాను, నిన్ను బలపరుస్తున్నాను. ఎన్నెన్నో వాగ్దానాలు కదా. ఆ వాగ్దానాలను బట్టి దేవుని వాక్యం ద్వారానే మనం బలపరచబడుతున్నాం. దేవుని వాక్యము జీవము కలిగిందండి, అది బలపరిచేదండి, అది మనను కృంగిదల నుండి లేవనెత్తేదండి. అనేకసార్లు మనం బలహీనం అయిపోతున్నప్పుడు, తొట్టెళ్ళిపోతున్నప్పుడు, లేకపోతే నీరసించిపోతున్నప్పుడు, ఈ లోకంలో భయంకరమైన శ్రమలను బట్టి మనం కృంగిపోతున్నప్పుడు ఆయన వాక్యం మనకు ఊరట కలిగిస్తుంది. దైవజనంలో నుంచి అనేకసార్లు దేవుడి వాక్యం ద్వారా మనం బలపరచబడుతున్నాం. దేవుని మందిరంలో ఉన్న సంతోషాన్ని మనం అనుభవిస్తూ ఎడారి లాంటి సమస్యల్లో నుండి మనం సేద తీర్చబడుతున్నాం, ఆదరించబడుతున్నాం. రాతి నేల నుండి దేవుడు మనకు నీరును ఉబికింపచేసి మనల్ని సేద తీరుస్తున్నాడండి. అనుభవం నీకుందా? ఆ ఆశతో నువ్వు ప్రయాణం చేస్తున్నావా? ఎడారిలో అన్నటువంటి ఈ జీవిత పోరాటంలో, ఈ జీవితంలో అనేక విధమైన సమస్యల వలయంలో మనం ప్రయాణం చేస్తూ ఉండగా దేవుడు మనతో ఉన్నాడు. ఈ దినాన్ని ఏ సమస్యతో నువ్వు కృంగిపోతున్నావో, ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావో, బలహీనపరచబడుతున్నావో, దేవుని వాగ్దానాన్ని నమ్ము. ఎడారిలో దేవుడు నీరును ఉపకింపచేసి మనం అలసిపోకుండా, మనం దాహం కొనకుండా, మనం ఏమాత్రం కూడా బలహీనపరచబడకుండా ఎప్పటికప్పుడే వాక్యం ద్వారా మనకు ఊరట కలిగిస్తూ
మనల్ని ధైర్యపరుస్తూ బలపరుస్తూ మనకి ఏ లోటు రాకుండా దేవుడు మన ఉద్దేశాలని సఫలపరుస్తున్నాడు. అనుభవం నేను పొందుకుంటున్నాను, నీవు పొందుకుంటున్నావు, అనేకసార్లు పొందుకున్నావు. ఒక్కొక్కసారి మనం కృంగిపోతుంటాం మానవ స్వభావంతో, మానవ ఉద్దేశంతో. అయినప్పటికీ కూడా ఏమాత్రం కూడా భయపడొద్దండి. ఈ లోకం ఎడారి లాంటిది. అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని తప్పుకొనివ్వడు, మనల్ని ఏమాత్రం కూడా అలసిపోనివ్వడు, మనం తొట్టెళ్ళిపోనివ్వడు. మనం బలపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇదే నా నీ వాగ్దానం వింటున్న నీవు ఇటువంటి భయంకరమైన వేదన, ఎడారి లాంటి వేదన నీలో ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. దేవుని మీద ఆనుకొని దేవుని మీద భారం పెట్టి మనం ప్రార్థన చేసుకుందాం. మన మనవలన్నీ వింటున్న దేవాది దేవుణ్ణి ప్రార్థిద్దాం. ప్రభువా, ఇదిగో నాయనా ఈ ఎడారి జీవితం, దేవానికి స్తోత్రాలు. నేనున్నాను, భయపడద్దని మమ్మల్ని బలపరుస్తూ మమ్మల్ని ధైర్యపరుస్తూ తండ్రి ఎన్నోసార్లు ప్రభా మా జీవితాలు మా దెబ్బకి తీరుస్తున్నావు, మా దాహం తీరుస్తున్నావు అయ్యా. నాయన మమ్మల్ని బలపరుస్తున్నావు, ఊరట కలిగిస్తున్నావు. దేవా, నీ ఓట దగ్గర మేము ఉన్నాం, నీ దగ్గరనే అయినా మేము విజ్ఞాపన చేస్తున్నాం, నీ మీదే మేము ఆనుకుని ఉన్నాం ప్రభా. మా భారమంతా నీకు అప్పగిస్తున్నామయ్యా. మా సమస్యను తీర్చే దేవుడు, మా ఉద్దేశాన్ని అయ్యా సఫలపరిచే దేవుడు అయ్యా. ఇదిగో నాయన ఈ ప్రార్థనలు ఏకీభిస్తున్నా నీ ప్రియబిడ్డ జీవితంలో నీవు అద్భుతం చేయి ప్రభా. ఇదిగో ఏ విధమైన భారంతో నీ కుమార్తె ప్రభ, నీ కుమారుడు ప్రార్థిస్తున్నారు ప్రభ, ఏకీభిస్తున్నారు అయ్యా. నాయన నీ వాగ్దానం వింటున్నారు ప్రభా. వారి సమస్యను తొలగించి, వారి వేదన తొలగించి, వారి కష్టాన్ని తీర్చి, వ్యాధిని స్వస్థపరిచి అయ్యా, వారికి నీరుకి ఇబ్బందులు తొలగించి, వారి రుణబంధకాలు విడుదల చేసి, వారి సమస్యలన్నీ పరిష్కరించి వారికి నెమ్మది ప్రశాంత జీవితాన్ని ప్రసాదించమని యేసయ్య అతి ఉన్నతమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.